అండ్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? బెస్ట్ లీడర్ ఇన్ ది సెన్స్ అంటే వాళ్ళిద్దరికి వేరే వేరే డిఫరెన్స్ ఉన్నాయన్న. ఫస్ట్ మనం పవన్ కళ్యాణ్ని చూస్తుంటే ఆయన అంటే ఈ ఎలక్షన్ గెలవక ముందు ప్రజల్ని అన్ని రిలీజియన్స్ని అన్ని క్యాస్ట్లని ఇట్లా గ్యాదర్ చేసి చూస్తుండే. ఇప్పుడు జస్ట్ హిందూజం అని ఉంటుండే. అంటే పొలిటీషియన్లా మారిపోయిండు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అందరి కోసం ఉంటుండే, ఇప్పుడు కూడా అట్లా ఉంది. కానీ జస్ట్ మొత్తం ఇక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒక హ్యుమానిటీ నుంచి ఒక పొలిటీషియన్లో వచ్చిండు. ముందు మనం పవన్ కళ్యాణ్ చూస్తుంటే హ్యుమానిజం అంటుండే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరినీ గ్యాదర్ చేసి నడుస్తా అవి ఇవి అంటుండే. ఇప్పుడు జస్ట్ హిందూయిజం ఫోకస్ చేస్తుండే, అంటే మెయిన్ పొలిటీషియన్లో మాట్లాడుతుండే అంతే. జగన్ మీద వస్తే నా మొత్తం వాళ్ళ డాడీ పొలిటీషియన్ కానీ ఏమన్నా ఉంటే ఫార్మర్స్ గురించి మాట్లాడతాడు. బట్ ఏం చేసిండో అది తెలియదు, కానీ ఇది డిఫరెన్స్ ఉంది అంతే. సో అంటే ఇద్దరిలో ప్రజలకు మంచి చేసేవారు ఎవరు? ఇంకా మనం ప్రజెంట్ చూస్తే అన్న జగన్ చేసిలో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ చేసిరని తెలిసింది ఆంధ్రాలో. కాబట్టి ప్రజెంట్ పవన్ కళ్యాణ్ వచ్చిన ఈ ఇయర్ వచ్చింది కాబట్టి ఇంకా చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏం ఇంకా ఫస్ట్ ప్రజల కోసం అంటే అన్న పవన్ కళ్యాణ్ చేసింది కొన్ని మంచిగా ఉన్నాయి, జగన్ చేసింది కొన్ని మంచిగా ఉంది. జగన్ రెడ్డి ఏం చేసిన అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో చేసింది మంచిగా ఉంది. మా ఫ్రెండ్స్ కానీ మేము అందరూ పోయినప్పుడు చూస్తాం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అవి ఏం లేవు ఆడ ప్రజెంట్. సో ప్రజెంట్ మన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నా అంటే ప్రజల కోసం మంచిగా చేస్తుండ్రు. కొన్ని కేసెస్ కానీ ఏమైనా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ అయ్యాను. మనం చూస్తే జనసేన పార్టీ గెలిచినాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక కొన్ని కేసెస్ మీద ఆయన స్వయం వెళ్ళి కృషి చేసి సాల్వ్ చేసిండు అంతే.